అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్య ఉండాలి. ఈరోజు వీడియోలో నేను నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నానండి. జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ అనుకున్నారు, గోల్డ్ కాదండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నేను చేస్తున్నాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఫస్ట్ ఇది నా జ్యువెలరీ కలెక్షన్ అండి. సగమే పెట్టాను నేను ఇక్కడ. దీని మీద టేబుల్ మీద ప్లేస్ లేక పెట్టలేదు. మిగతా అన్నీ ఇది బాక్సుల్లో ఉన్నాయి. నేను మీకు ఒక్కొక్కటి నేను జూమ్ చేసి చెప్తాను. ఇది నా నేపాల్ షాపింగ్ అండి. నేపాల్లో కొనుక్కున్నది ఇది. ఇదంతా ఇది నేపాల్ కాదులేండి. ఈ ముత్యాలు పర్ల్స్, ఈ బీట్స్, ఈ పర్ల్స్ బీట్స్ ఇవన్నీ కూడా, ఈ పర్ల్స్ కూడా నేపాలేనండి. ఇవి కూడా నేను నేపాల్ షాపింగే. ఇది మాత్రం నేను ఆన్లైన్లో చేశాను. ఇంకా ఉన్నాయండి నా దగ్గర, చాలా కలెక్షన్ ఉన్నది. ఇక్కడ ప్లేస్ లేక ప్రస్తుతానికి ఇవి అయితే పెట్టాను నేను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక్కొక్క జ్యువెలరీ ఐటమ్ మీకు చూపిస్తానండి. మనము ఏదైనా నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తానండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏదైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక పార్టీకి వెళ్ళినా, దానికి తగినట్టు కరెక్ట్ మనం రెడీ అవుతే, మనకి శారీకి తగ్గ జ్యువెలరీ కానీ మనం వేసుకుంటే, మనం శారీకి తగ్గట్టు ఆ లుక్ మనకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్రైడల్కి వెళ్ళామనుకోండి, బ్రైడలే వేసుకోవాలి కంపల్సరీ. బ్రైడల్కి సంబంధించిన జ్యువెలరీని పెట్టుకోవాలి. అలాగే ఒక పార్టీకి వెళ్ళామనుకోండి, పార్టీకి తగ్గట్టే మనం రెడీ అవ్వాలి. నేను ఫస్ట్ బ్రైడల్ చూపిస్తున్నానండి, బ్రైడల్ కలెక్షన్ అంతానని. ఇది నాది రెగ్యులర్ చూస్తూనే ఉంటారు కదా మీరు వీడియోస్లో. ఇది జ్యువెలరీ, దీనికి సెట్ అండ్ నల్ల పూసలు ఇట్లా వచ్చింది, లాకెట్ ఇట్లా వచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చినాయి అండి. నేను ఆన్లైన్లో బుక్ చేశాను దీన్ని. మీరు రెగ్యులర్ నా వీడియోస్లో మోస్ట్లీ ఈ సెట్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇలా ఇయర్ రింగ్స్ వచ్చినాయి అండి. ఇలా వచ్చిన ఇయర్ రింగ్స్. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశానండి. ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను. 2000 ఏమో పడ్డది అప్పట్లో. ఒక 4 years అవుతుందేమోనండి దాదాపు దీన్ని. అలాగే లక్ష్మీ కాస్ అంటారు కదా, నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తానండి. యాక్చువల్లీ కొన్ని జ్యువెలరీ తోటి ఉన్న పిక్స్ నా దగ్గర నేను తీసాను. అది రెడీ అయినప్పుడు నేను ఎట్లా శారీ వేరింగ్ ఎట్లా ఉన్నదో నేను మీకు పిక్స్ యాడ్ చేస్తానండి మధ్యలో. ఇది లక్ష్మీ కాసులు అండి. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. చిన్నవి లక్ష్మీవి పెండెంట్స్ ఉంటాయి కదండి, అవి వచ్చినాయి దీని మీదకి. ఇదొకటండి, నాకు ఎంత ఇష్టమో ఈ జ్యువెలరీ అంటే. ఇలా పెండెంట్ వచ్చిందండి. గుళ్ళ గొలుసు అంటారు కదా, గుళ్ళ గొలుసు కాదు, గుళ్ళ లాకెట్, గుళ్ళ గొలుసే అంటారులేండి. ఇట్లా వచ్చింది ఇది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి, ఇది వేసుకుంటే మనం చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది. యాక్చువల్లీ పట్టు శారీస్ మీదకి ఎక్కువ వేసుకుంటారండి దీన్ని. ఎక్కువ వేసుకుంటే చాలా ఆ లుక్కే బాగుంటుంది. ఇదొకటండి సెట్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. మొత్తం నేనైతే అసలు ఇది చిన్న టేబుల్ మీద నాకు పట్టలేదు జ్యువెలరీ అంతానని. కొన్ని మీకు చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్. మొత్తం ఇవన్నీ చూపించానంటే ఈరోజు సరిపోదండి. ఇదొకటి ఇట్లా మోద్దులేండి, గుచ్చుకుంటుంది. ఇలా పీక్ వస్తుందండి. ఇది బ్రైడల్కి బాగుంటుంది. మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి గట్ట వెళ్ళినప్పుడు ఇది ఒక్కటే, సింగిల్ ఒకటే చాలండి. ఇది ఒక్కటే, ఇంకా మళ్ళీ దీని మీద ఏమన్నా వేసామంటే మనకి హార్డ్గా అనిపిస్తుంది. ఇది ఒకటే వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా అండి. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇలా అండి ఇయర్ రింగ్స్. ఇది ఒక దాని మీదది. ఇప్పుడు నేను చిన్నది చూపించాను కదండి, చిన్న దాని మీద ఇది వచ్చింది.
పెద్దది గుళ్ళ గొలుసు చూపించాను కదండి, పెద్ద గుళ్ళ గొలుసుకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే షాపింగ్ చేశానండి. ఈ చిన్న బుట్టలు గుంటూరు వెళ్ళినప్పుడు, గుంటూరులో నేను మా ఫ్రెండ్ తీసుకున్నామండి షాపింగ్ చేసినప్పుడు. ఈ గుంటూరులో తీసుకున్న కలెక్షన్ ఇది. ఇవి ఎగ్జిబిషన్ పెడతారు కదండి, ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు తీసుకుంది. నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇలా వచ్చిందండి. ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటే ఇవి కూడా తీసుకుని చాలా ఇయర్స్ అవుతుంది. యాంటిక్ జ్యువెలరీ అంటారు కదండి, అది ఇది చాలా అంటే 4-5 ఇయర్స్ ఏమో అవుతుందండి ఇది తీసుకుని. అసలు ఆ మ్యాటి ఫినిష్ అన్నది మాత్రం అసలు పోలేదండి. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్, కానీ చాలా బరువు ఉంటుంది ఇది. ఇది ఒక ఇయర్ రింగ్ అండి. యాక్చువల్లీ పర్ల్స్ మీదకి సెట్ చేసుకున్నాను నేను ఇట్లా. ఇది ఒకటి కలెక్షన్ ఇయర్ రింగ్. నాకు వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరండి, నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను. అందుకే మీకు కొంచెం ఇదంతా తీసి చూపించేది కష్టమవుతుంది. కొంచెం దయచేసి ఏమీ అనుకోవద్దు. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూపించేస్తున్నాను. ఇది కూడా మీరు చూసే ఉంటారు, నా వీడియోస్లో వేసుకున్నాను నేను. తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో నా డీపీ కూడా ఇదే ఉంటుంది. ఇది నేను నేపాల్లో కొనుక్కున్నదండి, నేపాల్లో షాపింగ్ చేసింది ఇది. నేపాల్ నుంచి తెచ్చుకున్నాను. ఇవి తెచ్చుకుని ఇట్లా గుప్పించుకున్నాను నేను. ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇలా వస్తుందండి. ఇప్పుడు నేను వేసి చూపించలేను, ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇది కూడా ఇది ఇట్లా సెట్ వస్తుందండి. ఇది కూడా నేపాల్లోనే, ఈ పర్ల్స్ నేపాల్లోనే తీసుకున్నాయి. ఇది మాత్రం లాకెట్ వచ్చి నేను ఇట్లా గుప్పించుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి చూపిస్తానండి. ఇట్లా ఉంటాయండి ఇయర్ రింగ్స్, ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్. ఇలా అండి సెట్ ఇది. నేపాల్లో మాత్రం చాలా అంటే చాలా షాపింగే చేశానండి. నేపాల్లో చేసిన షాపింగ్ కన్నా నాకు ఈ పూసలు గుప్పించుకున్నందుకు అయిన షాపింగే ఎక్కువైందండి. ఇది ఇట్లా, ఇది ఒక సెట్ అండి. ఇది కూడా మీరు చూస్తూ ఉంటారు ఎక్కువ, నా వీడియోస్లో లాకెట్ వేసుకుంటాను కదా, దీనికి వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చి ఇవ్వండి. యాక్చువల్లీ ఇది చెల్లి ఇచ్చింది నాకు. చెల్లి ఇంటికి వచ్చినప్పుడు బాగుంది సెట్ నాకు ఇచ్చే అంటే ఇచ్చింది. ఇది హైదరాబాద్లో తీసుకుంది చెల్లి, ఆన్లైన్లో తీసుకున్నదండి ఇది. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది ఒక సెట్ అండి. ఇది కూడా నేపాల్ షాపింగ్. ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది పర్ల్స్. మనం ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్కలాగా రెడీ అయినప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎక్కువ జ్యువెలరీ వేసేసుకుని ఒక్కొక్కసారి ఎక్కువ హెవీగా రెడీ అయ్యే కన్నా సింపుల్గా రెడీ అయ్యేది కూడా చాలా బాగుంటుంది. అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అదంతానని. జస్ట్ మీ అందరికీ ఇది షాపింగ్ చూపించవచ్చు అనేసి వీడియో తీస్తున్నాను. అంటడా ఇది కూడా నేపాల్ షాపింగేనండి. ఇట్లా వస్తుంది. నాకు ఇదంటే ఎంత ఇష్టమోనండి. కింద ఉంది కదా స్టెప్ బై స్టెప్, ఎంత బాగుంటుంది ఇది అసలు వేస్తే. ఇది కూడా నేపాల్ షాపింగేనండి. ఇందాక మీకు ఒకటి చూపించాను కదా, వైట్ అండ్ రెడ్, దాని కాంబినేషనే వైట్ అండ్ గ్రీన్. ఈ పర్ల్స్ అండి, వైట్ అండ్ గ్రీన్. నేపాల్ షాపింగ్. యాక్చువల్లీ మన వీడియోలో ఎక్కువ నేపాల్ షాపింగ్ ఉంటాయి నా దగ్గర. నేపాల్ ఇంకా చాలా ఉన్నాయి, ఆన్లైన్లో అంతా నేను ఇది చేస్తుంది. కానీ ట్రిప్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే చాలా కొనేసానండి. ఎక్కడ ఏది కనపడితే ఇంకంతా నేను తెచ్చేసుకునేదాన్ని, చూసి తీసేసుకునేదాన్ని. ఇది మోస్ట్లీ ఇక్కడ ఎక్కడో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకుందండి. ఇట్లా బీడ్స్ వచ్చినాయి.
ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకుంది ఇది బీడ్స్, పింక్ కలర్. ఇది లక్ష్మీ కాసుల్లో చిన్నదండి, చిన్న సెట్. ఇందాక పెద్దది కదా మీకు చూపించాను, ఇది చిన్నది. కొంతవరకు చూపిస్తానండి, వీడియో లెంతీ అయిపోతుంది అంటారేమో మళ్ళీని. ఇవి నేను బెంగళూరు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నేను తీసుకున్న బుట్టలండి ఇవి. బెంగళూరు షాపింగ్ నేను సపరేట్గా చూపిస్తానండి, బెంగళూరులో కూడా ఎక్కువే షాపింగ్ చేశాను నేను. ఈ బుట్టలు అంటే నాకు ఎంత ఇష్టమోనండి, అసలు నన్ను ఎంత బాగుంటాయి పెట్టుకుంటేనని. ఇవి కూడా 3-4 ఇయర్స్ అవుతుందేమోనండి, కానీ అసలు బాగున్నాయి. ఆ షైనింగ్ అంతా, అసలు మ్యాటి ఫినిష్ చాలా బాగుందని. బెంగళూరు కానీ ఎవరైనా ఉంటే వెళ్ళి షాపింగ్ చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి బెంగళూరులో షాపింగ్. అది మర్చిపోయినట్టు, కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళండి, అసలు లెక్కలేనన్ని కొనుక్కుంటాం మనం. ఇది చిన్నది క్లిప్, ఇది నాకు చెల్లి ఇచ్చింది. హైదరాబాద్లో షాపింగ్ చేసినప్పుడు చెల్లి తీసుకొస్తే నేను ఊరుకుంటానా, ఏమన్నా మనకి బాగా నచ్చితే ఊరుకోం కదండి, ఇచ్చేవి అంటే ఇచ్చేసింది, చెల్లి ఇచ్చింది ఇది నాకు. ఇది చాలా పెద్దది. యాక్చువల్లీ నేపాల్కి వెళ్ళినప్పుడు అండి, ఇంకా అసలు ముందు అక్కడ కింద పెడతారు కదా, షాపింగ్ పెడతారు కదండి, ముందు ఫస్ట్ నేను వెళ్ళిపోయి మా మేడంను కూడా, మేడం అక్కడ బాగున్నాయి కలెక్షన్ అనేసి మా మేడంను కూడా తీసుకెళ్ళిపోయేదాన్ని. అందరూ అన్ని చూస్తూ ఉంటే నేను ఈ జ్యువెలరీ అంతా షాపింగ్ చేసేదాన్ని. ఇది కూడా చాలా బాగుంటుంది, రివర్స్ వేస్తున్నాను, సారీ. హెవీగా ఉంటుందండి, ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు, చాలా హెవీగా ఉంటుంది ఇది. నా దగ్గర ఏమైతే జ్యువెలరీ నేను పెట్టుకున్నానో, శారీస్ ఉంటే మాత్రం పిక్స్ యాడ్ చేస్తానండి మీకు. ఇది కూడా నేపాల్ కలెక్షనే అండి, నేపాల్లో కొనుక్కున్న పూసలు. ఇట్లా నేను సెట్ చేసుకున్నానండి దీనికి. ఇట్లా లాకెట్ వచ్చి, దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇందాక మీకు చూపించాను కదా వైట్, ఎక్కడున్నామమ్మా, అయ్యో అయ్యో అయ్యో. ఇది సెట్ అండి, దీనికి ఇట్లా సెట్, ఇది సెట్ అండి ఒకటి. ఇది ఒక చిన్నది పికాక్ వస్తుందండి, ఇది పికాక్ వచ్చి చాలా బాగుంటుంది ఇది. ఇట్లా దీనికి లాకెట్ ఉన్నది, యాక్చువల్లీ లాకెట్ ఎక్కడో ఉన్నది, ఇంకా నేను ఈ కంగారులో తీయలేదండి. దీని లాకెట్ కూడా చాలా బాగుంటుంది, పికాక్ డిజైన్ అండి ఇది. ఇది కూడా నేను చాలా ఇయర్స్ అవుతుంది తీసుకుని, కానీ చాలా బాగుంటుందండి, పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది ఫేస్ అంతానని. నా దగ్గర ఎక్కువ మోస్ట్లీ ఇట్లాంటి కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి అన్నీనని. ఇది ఒకటండి, ఇది కూడా నేపాలేనండి. ఇలా సింగిల్గా వేసుకోవచ్చు, మనం పార్టీస్కి గట్టా వెళ్ళినప్పుడు ఇట్లా సింగిల్ ఒకటి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పట్టు చీర మీదకైనా బాగుందండి ఇది. ఇది ఒకటండి. ఇవి కూడా నేను గుప్పించుకున్నానండి, ఇట్లా సెట్ చేసుకున్నాను, ఇలా సెట్ చేసుకున్నానండి. యాక్చువల్లీ దీనికి లాకెట్స్ పెట్టుకుని సెట్ చేసుకున్నాను నేను. ఇలా వస్తుందండి ఇది, ఇలా వస్తుంది ఇది సెట్. ఈ పూసలు మాత్రం నేను నేపాల్లోనే తెచ్చుకున్నాను, నేపాల్ షాపింగ్. ఇలా అండి. నేను ఇది మీకు సెట్ చూపించాను కదండి, ఇది సెట్ చూపించాను కదా, ఈ సెట్కి ఈ ఇయర్ రింగ్స్, ఇవి ఒకటి ఇయర్ రింగ్స్ అండి. ఇంకోటి చిన్నవి కూడా తెచ్చుకున్నాను, నేను సెట్ చేసుకున్నాను.
యాక్చువల్లీ చిన్న ఇయర్ రింగ్స్ ఈ లాకెట్కి, ఈ చిన్న ఇయర్ రింగ్స్ ఈ లాకెట్ కండి, ఈ లాకెట్కి ఈ చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఈ చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయి. నాకు చిన్న కనపడక ఇంక ఇది పెద్ద సెట్ చేసుకున్నాను. ఇప్పుడు అసలైంది చూపిస్తున్నానండి. నేను శబ్దం కూడా శబ్దలేదు, ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి. ఇవి అయితే నాకు ఎంత ఇష్టమోనండి. నేను 1 టైం ఏమో పెట్టాను అంతే. ఇవి బెంగళూరులో తీసుకున్నానండి. ఎంత నచ్చి తీసుకున్నానో. దీని కాస్ట్ ఎంతో తెలుసా అండి? 2500 ఏమోనండి. ఇది 2000కి బతిమాలి మరీ తీసుకున్నాను. బట్ 1 టైమే పెట్టాను దీన్ని. ఏంటో పిచ్చి అంటారు కదా, అలా ఒక్కొక్క పిచ్చి. అది నాకు పెట్టేసుకోవాలన్న ఇది. కానీ 1 టైమే పెట్టానండి దీన్ని. కానీ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంది జ్యువెలరీ. నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు షాపింగ్ అంతా 50 రూపాయలు, 100 రూపాయలు. మెయిన్ దీనికి ఎక్కువ పెట్టాను, ఈ జ్యువెలరీకి ఎక్కువ పెట్టాను. చాలా బాగుంటుంది ఇది పెట్టుకున్నప్పుడు. జస్ట్ ఇది ఒకటే పెట్టుకోవాలి. దీన్ని భద్రంగా ఇట్లా బాక్స్లో భద్రపరిచానండి, కలర్ గట్ట చేంజ్ అవ్వకుండా. యాక్చువల్లీ కొంచెం ఏదో కింద ఇది అయినట్టున్నది. ఇట్లా అండి, ఇట్లా వస్తుందని బతిమాలుకుని తీసుకున్నానండి. 2000కి ఇవ్వండి అన్న అని. ఇదొకటి గుప్పించాను కానండి, నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేక ఇంకేసుకోవట్లేదు. ఇదొకటి గుప్పించాను. ఇవి కూడా నేపాల్ షాపింగ్. నేపాల్ అన్నట్టు అయిపోయింది అంతానని. యాక్చువల్లీ నేపాల్ అట్లా టూర్కి వెళ్ళినప్పుడు అండి, మీరు ఎవరైనా సరే రూపీస్, పల్స్, పగడాలు, ముత్యాలునండి, ఇవి మీకు ఎక్కడ దొరికితే అక్కడ తీసేసుకోండి. మాకు పగడాలు దొరకలేదండి. పగడాల గురించి చాలా ట్రై చేసాం కానీ పగడాలు దొరకలేదు. యాక్చువల్లీ అక్కడ ఎక్కువ ప్యూర్ ఉంటాయండి. మీరు ఎవరైనా నేపాల్ కానీ వెళ్తుంటే కొంచెం మనీ కేటాయించుకుని ఒక 10,000 పెట్టుకున్నారనుకోండి, మొత్తం ఇంక అసలు లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు, అంత వస్తాయి. 10 కూడా అవసరం లేదండి, 5,000 పెట్టుకుంటే చాలా లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు, మొత్తం అంత బాగుంటాయి. ఈ బాక్స్లో ఉన్న జ్యువెలరీ నేను సెట్ చేయలేదండి, ఎందుకంటే ఉన్నదే చిన్న టేబుల్, దాన్ని ఎక్కడ సెట్ చేయాలనేసి నేను ఇంకా సెట్ చేయలేదు. ఒకటి చూపిస్తానండి, కంగారు పడకండి. ఫస్ట్ బెంగళూరు చూపించేస్తానండి. బెంగళూరు షాపింగ్ అంతా చూపించేస్తాను ఫస్ట్. ఇదొకటండి బుట్ట తీసుకుంది. ఇదొకటి బెంగళూరులోనే తీసుకుంది నేను. ఇది కూడా బెంగళూరులోనే తీసుకున్నానండి. ఎంతో కదండి, 100 రూపీస్ అంతే. 100, 110. సారీ, ఇదేంటి అట్లా అయిపోయింది. ఇలా వస్తుంది 120 అట్లా. ఇంకా చిన్న ఇయర్ రింగ్స్ ఉండాలండి, ఎక్కడో కనపడలేదు. ఇంకా అందుకే నేను దాని గురించి ఇంకెందుకులా ఆలోచించడం అని చిన్న క్లిప్. యాక్చువల్లీ ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. అవును కదండి, ఇందాక నుంచి పెట్టలేదు. పట్టట్లేదండి, సరే వదిలేసేయండి. ఇంకా ఇయర్ రింగ్స్ ఉండాలండి. ఇది కూడా బెంగళూరులోనే తీసుకుంది మా చెల్లి. నేను అయితే ఇంకా బెంగళూరు తిరిగి షాపింగ్కి రోజును. ఇది ఒకటి చిన్నదండి. ఇది చెల్లి హైదరాబాద్లోంచి తీసుకొచ్చింది. ఇది మేము ఫస్ట్ హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఇంత ఐడియా లేదు. యాక్చువల్లీ అప్పుడు కూడా షాపింగ్ పిచ్చి ఉండేది, కొంచెం చేసేదాన్ని కానీ మరీ ఇంత ఓవర్ కాదు. ఇప్పుడు కానీ హైదరాబాద్లో కానీ నిజంగా నేను కానీ ఉంటే మొత్తం షాపుల దగ్గరే ఉన్నాయేమోనండి బాబు. ఇది ఒకటి చిన్నది ఇట్లా వచ్చింది, యాక్చువల్లీ మెలిక పడిపోయిందండి. ఇది కూడా నేను బెంగళూరులోనే తీసుకుంది. బాగుంటుంది ఇది. యాక్చువల్లీ కిట్టి పార్టీకి వెళ్ళినప్పుడు బాగుంటాయి ఇవి, చిన్న నల్ల పూసలు. ఇట్లా మనం వేలు పెట్టుకోని అవసరం లేదండి. జస్ట్ 50 రూపీస్, 100 రూపీస్లో కూడా మనం బాగా సెట్ చేసుకోవచ్చు అన్నీని. ఇదొకటి ఇయర్ రింగ్ అండి, బెంగళూరులో తీసుకుంది. ఇదొకటి చిన్న బుట్ట.
సారీ, ఇందాక మీకు ఇయర్ రింగ్స్కి లాకెట్ లేదన్నాను కదా, ఉందండి దీంట్లోనే. ఎక్కడున్నావమ్మా నువ్వు? అయ్యా, ఇందాక నెమలిది చూపించాను కదండి పెద్దది, ఎక్కడున్నావు తల్లి? ఇది దీని సెట్ అండి. ఇదేమో ఇయర్ రింగ్, ఇదేమో లాకెట్. యాక్చువల్లీ ఏమన్నా మనం పూసలో గుచ్చుకుని ఇట్లా పెండెంట్ ఉంటుంది, దాన్ని గుచ్చేసుకోవచ్చు ఇట్లా. ఇది ఒకటండి. ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయండి కలెక్షను. అవి ఎక్కడున్నాయో తెలీదు. ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది మొన్న రీసెంట్ కొన్నానని, ఇది కూడా మొన్న రీసెంట్గానే కొన్నానండి. ఇయర్ రింగ్స్ బాగున్నాయా? ఇది ఒక ఫింగర్ రింగ్ అండి, ఏదో బాగుందని కొనేసాను. ఇది ఒకటండి. ఇది ఒక దండ. ఇది కూడా నేను నేపాల్లోనే కొనుక్కున్నది. దీనికి మనం టైటిల్ ఏమని పెట్టాలంటే నేపాల్ షాపింగ్ అని పెట్టాలి. యాక్చువల్లీ నేపాలీ అన్ని ఏది పట్టుకున్నా కూడా నేపాల్దే వస్తుంది. నేను ఇక్కడ కొన్న షాపింగ్ కూడా చాలా ఉంది, కానీ ఏది పట్టుకున్నా నేపాల్ షాపింగే వస్తుంది మీకు. ఇది ఒకటండి. హాయ్ బాబాయ్, వీడియో చాలా లెంతీ అయిపోతుందండి, కానీ నా దగ్గర ఉన్న జ్యువెలరీ మీకు చూపించాలి కదా. ఇది ఒకటండి. ఒకటొకటి తీసేస్తున్నాను, చూసేసేయండి వేగంగానే. ఇది కూడా క్రిస్టల్ అండి. ఇది క్రిస్టల్లో నేను నేపాల్లోనే కొనుక్కున్నాను. దీనికి ఇట్లా సెట్ చేసుకున్నానండి. ఇక్కడ గోల్డ్ ఉన్నాయి కదా, గోల్డ్ సెట్ చేసుకున్నాను. ఇది ఒక దండ అండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చి కిటీస్ పార్టీకి గట్ట వెళ్ళినప్పుడు బాగుంటుందండి. ఇది మనం ఏమైనా బ్లాక్ శారీ గట్ట అట్లా కట్టుకుని దీన్ని పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకటండి వైట్. నాకు వీడియో ఎవరు తీసి కూడా లేరండి, అందుకే ఇబ్బంది అయిపోతుంది. ఇది ఒకటండి, ఇది ఒకటి సెట్. ఇప్పుడు నేను పెట్టి తీస్తూ ఉంటే మీకు లెంతీ అయిపోతుంది వీడియో. మీకు దీంట్లో ఏ సెట్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇది ఒకటండి బ్లాక్ క్రిస్టల్ అండ్ పర్ల్స్ వచ్చినాయి. ఇది క్రిస్టల్ అండ్ పర్ల్స్ వచ్చిందండి. దీనికి సరిగ్గా ఏదండి, నేను ఇవంతా మై జ్యువెలరీ, నా కష్టార్జితం అండి. ఇదొకటి. అండ్ అదర్ దెన్ గ్రీన్ కలర్. ఇందాక మీరు బ్లాక్ చూసారు కదా, ఇది గ్రీన్ అండి. ఇప్పుడు నేను వేస్తే మళ్ళీ తీయలేను. అండ్ అదర్ ఇది ఒకటండి, పర్ల్స్ విత్ క్రిస్టల్ వచ్చింది. ఇది ఒకటి లాకెట్. ఇది ఇంకా గుప్పించలేదండి నేను. దీన్ని ఏం చేయాలో తెలియక ఇంకా అట్లానే ఉంచేసాను. ఇది క్రిస్టల్ టైప్ అండి. ఇది మీరు ఎలా చేయాలో, మీరు ఏమన్నా నాకు సజెషన్ ఇస్తే దీన్ని ఎట్లా గుప్పించుకోవాలో నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్. దయచేసి దీన్ని వదిలేసానండి. ఇది ఒకటి క్రిస్టల్ అండి, ఇది కూడా గ్రీన్ కలర్. అండ్ ఇది ఒకటండి. ఇది నేను కిట్టి పార్టీకి వెళ్ళినప్పుడు గెలుచుకుందండి. గిఫ్ట్ కింద ఇచ్చారు వాళ్ళు నాకు, గేమ్లో గెలుచుకున్నదండి. ఇది కూడా చాలా బాగుంటుందండి, బ్లాక్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా. యాక్చువల్లీ దీని పిక్ ఉండాలి నా దగ్గర, పోయేస్తున్నాను. ఇదొకటండి. యాక్చువల్లీ మీకు ఇందాక చూపించాను కదా లాంగ్ది, ఇదొకటి మామూలు ఇట్లా గుప్పించాను, ఇట్లా వస్తుంది జస్ట్.
లైట్గా లైట్గా ఇట్లా వేసుకోవచ్చు. సింపుల్గా కూడా బాగుంటాయండి. ఇట్లా చిన్న చిన్న సింపుల్గా వేసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. మనం ఏదైనా సరే మన శారీ వేరింగ్ బట్టి జ్యువెలరీ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మనం హైలైట్ అవుతామని. మనం శారీ హెవీ అయిపోయి జ్యువెలరీ హెవీ అయిపోయిందంటే అస్సలు బాగోదండి. దానికి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇదొకటి క్రిస్టల్ అండి, ఇంకొకటి క్రిస్టల్, ఇదొకటి ఇట్లా వచ్చింది. అదర్ దెన్ ఇంకొకటి అండి, ఇంకొకటి చిన్నది బీడ్స్, చిన్నవి దాంట్లో గోల్డెన్ చిన్న చిన్నవి గోల్డెన్, ఇది ఒకటి అండి. దీని మీద మనం లాకెట్ వేసుకుని వేసుకోవచ్చు, ఇట్లా లాకెట్ వేసుకుని వేసుకోవచ్చు. ఇది ఒక బాక్స్ అండి. ఇంకొకటి ఉందా, ఇది ఒకటి చిన్నది ఇట్లా వేసుకోవడానికి. ఇది ఒక సెట్, ఇది ఒక బాక్స్ అయిపోయిందండి. ఇది చిన్నదండి, చిన్నది ఇట్లా ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇయర్ రింగ్స్ వచ్చి ఇట్లా సెట్ వచ్చిందండి, ఇలా సెట్ వచ్చిందా. చిన్న బుట్ట ఇది ఇంకా పర్ల్స్ ఇట్లానే ఉంచేసానండి, ఇంకా గుప్పించలేదు. ఇట్లని పర్ల్స్ ఉంచేసాను ఇట్లా. ఇవి బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఉంది, కానీ యాక్చువల్లీ నేను ఎక్కువ బ్యాంగిల్స్ అన్నీ మట్టి బ్యాంగిల్స్ ఎక్కువ వేస్తాను. మామూలుగా అంటే వేస్తాను కానీ తక్కువ వేస్తాను, ఎక్కువ మట్టి బ్యాంగిల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతేనని. అందుకని రెగ్యులర్ మట్టి బ్యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. చూసారు కదండి నా జ్యువెలరీ కలెక్షన్. అంటే నేను ఇంకా ఏం చూపించలేదు, సారీ, ఇంకోటి చూపించలేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఒకటండి సెట్. ఇది కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేశాను. 110 రూపీస్ ఏమోనండి సంథింగ్ ఉన్నది, 110 ఏమో జస్ట్. ఇది ఆన్లైన్లో. ఇది కూడా చాలా ఇయర్స్ అవుతుందండి, దాదాపు ఒక 6-7 ఇయర్స్ ఏమో అవుతుందండి. ఇది అయితే మాత్రం అసలు ఆ కలర్ అన్నది పోలేదండి. 120 రూపీస్ ఏమో మేబీ, అంతే, అంతకు మించి ఇంకేం కాదని. మోస్ట్లీ నా దగ్గర ఉన్నాయన్నీ చూపించానండి మీ దగ్గర. ఒక చిన్న చైను, యాక్చువల్లీ మేము నేపాల్ గట్ట వెళ్ళినప్పుడు ఇవి ఒరిజినల్ ఎందుకనేసి డూప్లికేట్ తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ జర్నీస్ ఉంటాం కదండి, అందుకనేసి ఇట్లా చిన్నది లాకెట్ చైన్ తీసుకున్నాను. ఇలా తాళి చైన్ తీసుకున్నాను ఇట్లా. బట్ దీన్ని వాడలే, తర్వాత నేపాల్ నుంచి వచ్చేసిన తర్వాత తీసేసానని. ఎందుకంటే ఇది అంతా నాకు పడలేదులేండి, బ్లాక్ అంతా ఇది అయిపోయింది. చూసారు కదండి నా జ్యువెలరీ షాపింగ్. నా దగ్గర ఉన్నాయి మోస్ట్లీ నేను కష్టపడి ఇష్టపడి కొనుక్కున్నాయి. ఇంకొకటి చూపించలేదు కదా మీకు, ఈ చిన్న క్లిప్. ఇంకా నేను క్లిప్స్ గట్ట ఉన్నాయి పెట్టలేదండి. ఇది కూడా చెల్లె ఇచ్చింది నాకు. చెల్లి ఏమన్నా వేసుకుని వచ్చిందంటే నా కళ్ళు పడ్డాయంటే తీసేసుకుంటాను నేను దాన్ని. నాకు ఏదన్నా బాగా నచ్చితే నేను తీసేసుకుంటాను, నా దగ్గర పెట్టేసుకుంటాను. అలాగే ఈసారి హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా కూడా మీకు మొత్తం ఇంకా షాపింగ్ ఏరియాస్ అంతా తిప్పేస్తాను మిమ్మల్ని అందరినీ. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. ప్రస్తుతానికైతే ఇవి నా దగ్గర ఉన్న మొత్తం జ్యువెలరీ ఐటమ్ అండి. ఇవి నేను కొనుక్కున్నాయి. కానీ మనం ఏదైనా సరే జ్యువెలరీ ఐటమ్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఈ 1 గ్రామ్ గోల్డ్ది అది మనం వేసుకున్న తర్వాత తీసేస్తాం కదండి. తీసేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక 1 డే అంతా కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టాలని. కొంచెం స్వెట్ గట్ట ఏమన్నా ఉంటే ఆ స్వెట్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని, కాటన్ క్లాత్ బాగా ప్రెస్ చేసి మనం బాక్స్లో కానీ ప్యాకింగ్ చేసామంటే మనకి మ్యాటీ ఫినిష్ అన్నది బ్లాక్ అసలు రాదు. మ్యాటీ ఫినిష్ బ్లాక్ రాదు, అయినా కూడా బ్లాక్ అన్నది షేడ్ రాదండి. మెయిన్ ఎప్పుడు బాగుంటుంది.
ఇదొక చిన్న సజెషన్ అండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ నమస్తే అండి.